అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నామండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మాకు మంచి ఆరోగ్యంను క్షేమంను ఇచ్చావు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి కాపాడుతున్నందుకు, మీ కంచె మీ కాపుదలో ఉంచుతున్నందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నా తండ్రి, సంఘ సహవాసంను బట్టి నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి దినదినము నా తండ్రి మీ మాటలతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నా తండ్రి, నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటల్ని మీరు మాతో మాట్లాడమని నా తండ్రి, విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్య ప్రకారము బ్రతుకులాగా మీ కృపను అనుగ్రహించమని వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనను విజ్ఞాపన ఆలకించిన తండ్రి, బిడ్డలు నా తండ్రి చేసిన ప్రతి మనవిని విన్నపాన్ని నా తండ్రి అంగీకరించమని, సమాధానాన్ని దయచేయమని నా తండ్రి. నా తండ్రి వీటన్నిటి ద్వారా సకల గణితర మహిమల ప్రభావాలు మీరే పొందమని ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమని చెప్పాను. ఇక వాక్యానికి జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితేనండి, మరి ఏలియా గారు మరి ఏమి కావాలని అడిగినప్పుడు, అడగమని చెప్పి ఎలీషా గారిని అడిగినప్పుడు, ఎలీషా గారు మరి ఏలియా గారికి ఉన్న శక్తిలో నుంచి 2 పాళ్ళు, మరి ఉన్న శక్తికి 2 పాళ్ళు మరి తనకు కావాలని చెప్పి అడిగినట్లు ఇక్కడ మనకి సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా ఈ 2 పాళ్ళు శక్తి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏలియా గారికి ఉన్న శక్తి మనకి తెలియాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఆయనకున్న శక్తికి 2 పాళ్ళు ఎలీషా గారు అడుగుతున్నారు అంటే ఆ శక్తిని మనం తెలుసుకోవాలంటే ముందు ఏలియా గారు కలిగి ఉన్న శక్తిని అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ముందుగా ఈరోజు మనం దాని గురించి ఆలోచించినట్లయితే మరి ఏలియా గారికి ఉన్న శక్తిని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మనమందరం అనుకున్నట్టు ఏలియా గారికి ఎలీషా గారు ఒక్కరే శిష్యులు కాదు, ఆయనకి అనేక మంది శిష్యులు ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, ఏలియా గారి యొక్క శక్తిని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఆయన గొప్ప ప్రవక్తగా మనకు కనపడతారు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనము స్తుతులుగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. దేవుడు ఆయన జీవితంలో జరిగించిన అద్భుతాలు ఆయనను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లు అనేకమైనవి మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆ అద్భుతాల ఏలియా గారు కలిగి ఉన్న శక్తిని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మొదటిగా మనం చూసుకున్నట్లయితే మరి ఆయన 3.5 సంవత్సరంలో మరి మంచు గాని మరి వర్షం గాని కురవదని చెప్పి ఆహాబు గారితో మాట్లాడిన సందర్భం మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఆయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఆయనకు కలిగి ఉన్న ఆ శక్తి అద్భుత కార్యములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3.5 సంవత్సరములు మంచు గాని వర్షం గాని కురవకుండా ఆగిపోయినట్లు మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా అది ఎటువంటి అద్భుతమైన కార్యము, అంత గొప్ప శక్తిని మరి దేవుడు ఏలియా గారికి దయచేసినట్లు మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఇంకా గనక మనకు చూసినట్లయితే ఆయన యొక్క భక్తిని బట్టి, ఆయన యొక్క జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కరువు సమయంలో మరి దేవుడు ఏలియా గారికి కాకోలం ద్వారా, అంటే కాకుల ద్వారా ఆహారాన్ని పంపినట్లు మనకి సందర్భంలో మనకి 2వ రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే మనకు కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మరి ఏలియా గారిని కేరోతు వాగు దగ్గర ఉండమని చెప్పి మరి అక్కడ
కేరోతు వాగు దగ్గర ఆ నీళ్లతో దాహాన్ని తీర్చుకుంటున్నప్పుడు మరి ఏలియా గారికి మరి దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, ఉదయము సాయంత్రం రొట్టె మాంసము మరి ఏలియా గారికి మరి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించినట్లు ఒక అద్భుతంగా మనము ఆయన జీవితంలో చూడవచ్చు. ప్రేమ దేవుని పిల్లారా, ఇంకా కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఏలియా గారి యొక్క అద్భుతాలు అనేకమైనవి మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఈ రోజుకైతే మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ముఖ్యమైనవిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు అద్భుతాలు మనము తెలుసుకున్నాం. ప్రేమ పిల్లరా, అవి మరి 3.5 సంవత్సరం ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతము, మరి 3.5 సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ కురవకపోవటం. రెండవది అద్భుతం ఆయన జీవితంలో జరిగింది మరి కరువు కాలంలో కాకుల ద్వారా మరి దేవుడు దేవుని ద్వారా కాకుల ద్వారా ఆయన ఆహారాన్ని పొందినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ కేరోతు వాగు దగ్గర ఆయన మరి దాహాన్ని తీర్చుకుంటూ మరి దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఆ కాకుల ద్వారా ఆయన ఆహారాన్ని పొందినట్టు ఆయన జీవితంలో అద్భుత కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి ఆయన జీవితంలో జరిగిన మరికొన్ని అద్భుతాలను మనం వచ్చే వారం మాట్లాడుకుందామండి. ఆ అద్భుతాలను బట్టి మరి ఈ ఏలియా గారి ద్వారా ఎలీషా గారికి మరి ఆ 2 వంతుల ఆ పాళ్ళ శక్తి అనేది అడిగినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఏలియా గారి యొక్క శక్తిలో ఆయన యొక్క జీవితంలో జరిగిన అద్భుతాల్లో మరికొన్ని అద్భుతాలు మనము వచ్చే వారం మాట్లాడుకుందామండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.